మనిషిని నమ్మి పాడైపోయిన వాళ్ళు ఉన్నారేమో కానీ మట్టిని నమ్మిన వాళ్ళు ఎప్పటికీ పాడైపోరు. విశ్వాసంతో చెమటోడ్చి కష్టపడే వాళ్ళకి ఈ భూదేవి ఎప్పుడూ అన్యాయం చేయదు. ఇదేనా మన బ్యాంకుకు బాకీలున్న వాళ్ళ లిస్టు? అవును సార్. వీళ్ళందరినీ అర్జెంటుగా డబ్బు కట్టమనండి, లేదా వాళ్ళకున్న కొంప గూడు భూమి పుట్ర జప్తు చేయండి. కానీ పెద్ద ఆయనకి తెలిస్తే? ఎవరాయన? ఇప్పుడు ఇక్కడ చైర్మన్ ని నేను చెప్పినట్టు చేయండి. అలాగే సార్. ఆగండి, ఈ పొలం కొనడానికి వీల్లేదు. ఇది కోర్టు ఆర్డర్. కోర్టు ఆర్డరా? అవును, బ్యాంకులో తీసుకున్న అప్పు తీర్చలేదు. ఆ తీర్చే వరకు ఈ భూమిని కొనడానికి వీల్లేదు. అదేంటి? మా కోళ్ల ఫాన్ తగలబడిపోయిందని బ్యాంకుకి లెటర్ ద్వారా తెలియజేశానే. అలాంటి లెటర్ ఏమీ మాకు అందలేదమ్మా. మీరు అంతగా మాట్లాడాలనుకుంటే చైర్మన్ గారు వస్తారు, ఆయనతో మాట్లాడండి. అర్థమైంది, ఇదంతా నీ పనా? అవును, నా పనే. మా నాన్న నాకట్టుకుని లోన్ కొట్టేశావు. కోళ్ల ఫారం కాలిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే కోళ్లకు దానాకని మందులకని కొన్ని లక్షలు నొక్కేసేదానివి. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. నేను అలాంటి దాన్ని కాదు. నువ్వెలాంటి దానివో నాకన్నా ఎవరికి తెలుసు? నువ్వెలాంటి వాడివో, నీతులతో కలిసి ఎలాంటి నీతి లేని పనులు చేయించావో నాకు తెలియదు అనుకుంటున్నావా? మా వారిని పొలం వెళ్ళనివ్వకుండా చేసి ఆ పొలంలోని పంటంతా పశువులతో తొక్కించావు. ఆ కారణంగా అన్నదమ్ములతో విడిపోయేలా చేశావు. మేం బ్యాంకు లోన్ తీసుకుని కోళ్ల ఫామ్ పెట్టుకుంటే కళ్ళలో నిప్పులు పోసుకుని తగలబెట్టించావు. నీకు చలి వేస్తే చలి మంట వేసుకో, అంతే. మనుషుల గుండె మంటలతో చలి కాచుకోకు. ఏయ్, ఊరికే వాక్కు చూస్తారేమిటయ్యా? భూమిని జప్తు చేయండి. జప్తు చేయిస్తావా? జప్తు అంటే ఈ పొలం కూడా మాకు లేకుండా చేస్తావనేగా? సంతోషం, చాలా సంతోషం. ఇన్నాళ్ళు తిండి లేక పస్తులున్నా ఈ నెలలు అమ్ముకోలేదురా. ఎందుకో తెలుసా? మా అత్తయ్య ప్రేమతో ఇస్తున్నారు కాబట్టి ఈ పొలమే కాదు, ఇవి కూడా తీసుకో, తీసుకో. ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబడ్డాయా? ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుంచుకో. నిన్ను కన్న తల్లి ఆడది, నువ్వు నిలబడ్డ భూమి ఆడది, నువ్వు ఖర్చు పెట్టే డబ్బు లక్ష్మి ఆడది, నీకు చదువునిచ్చిన సరస్వతి ఆడది. అనుక్షణం ఆడదాని మీద ఆధారపడుతూ ఆ ఆడదాన్ని నాశనం చేసే నీలాంటి మగవాళ్ళు తప్పకుండా నాశనం అయి తీరుతారు. రంగారావు గారు దేవుడితో సమానం. దేవుళ్ళు లాంటి మనిషికి ఇలాంటి నీచుడు పడతాడు అనుకోలేదు. ఇంత దుర్మార్గుడని ఇప్పుడే తెలిసింది. మన ప్రాణాలు తీస్తారని బెదిరించాడు కదరా. చస్తే ఒకసారే కదన్నా చచ్చేది. ఒక ఆడపడుచుకి ఎంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేం. మీ గంటగా మేమందరం ఉన్నాం. ఏరా, నన్ను కాదన్న దాని మెడలో తాళి కట్టి నన్ను అవమానపరిచిన దాని నుదుట కుంకుమ దిద్ది దాన్ని సౌభాగ్యవతిని చేస్తావా? ఆ సౌభాగ్యం దానికి దక్కకూడదు. దాని మెడలో తాళి తెంచేస్తా, దాని నుదుట కుంకుమ తుడిచేస్తా, దాన్ని వెన్నాలి చేస్తా. అందుకే ఈ చితిని ఏర్పాటు చేశా.
ఈ ఊర్లో నన్ను కాదని వాడితో తాళి కట్టించుకుని నువ్వు ఎలా కాపురం చేస్తావో నేను చూస్తాను. నీ పొగరంతా అణచి నిన్ను నా కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను. అంతవరకు ఈ కంకణం విప్పను. ఇంత జరిగాక ఈ ఊళ్ళో ఉండకుండా నా భర్తను తీసుకుని దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకున్నాను. ఎక్కడికి వెళ్ళను. ఇక్కడ ఈ ఊళ్ళోనే ఉండి ఎలా బ్రతుకుతానో చూపిస్తాను. బాబు భాస్కర్, నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నోసార్లు హెచ్చరించాను, చెడు సావాసాలు వద్దురా అని. ఇప్పుడేం జరిగిందో చూశావు. ఏ తండ్రైనా కొడుకు జన్మనిచ్చేది తన వంశాన్ని నిలుపుతాడని, గౌరవ మర్యాదలు తీసుకొస్తాడనే నమ్మకంతో, చనిపోయిన తర్వాత కొరివి పెట్టి పున్నావ నరకం నుండి దాటిస్తాడనే ఆశతో జానకి, నన్ను క్షమించమ్మా. నన్ను క్షమి.